రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే. రాజేష్ గారు, నిన్న వాలంటీర్ల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం కూడా స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి అన్నారు. ఇప్పటికే సిద్ధం అనే పేరుతోటి పోస్టర్లు వేసి సవాల్ చేస్తూ ఉన్నారు. మేము దేనికైనా సిద్ధమే అన్నట్టు అర్థం వస్తుంది. నిన్నేమో స్లీవ్స్ చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. అంటే ఏంటి, ఆయన యుద్ధానికి సిద్ధం అవుతున్నాడా ఏంటి అనేది ఒకటి. రేపు రాబోయే ఎన్నికలు ఎలా జరుగుతాయంటానికి ఈయన మాటలు ఒక సూచికలాగా అనిపిస్తున్నాయి అనేది. రెండో విషయం ఏంటంటే, ఈ వాలంటీర్లు ఆయన తరపున సైన్యంలాగా పనిచేయబోతున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏంటంటే మేము వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు అని చెప్పి వాళ్ళని ప్యాంపర్ చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి దీని మీద, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? వాలంటీర్లకి వందనం పేరిట నిన్న గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలంలో ఒక సభ ఏర్పాటు చేసి, ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2,60,000 మంది సైన్యం ఉంది, నా సైన్యమే రేపు నన్ను మళ్ళీ తిరిగి గెలిపించేది, ఈ రోజు నుంచి మీరు యుద్ధానికి సన్నద్ధం కావాలి అంటే, ఇక్కడ మీరు చెప్పినట్టుగానే ఆయన చొక్కా చేతులు మడవటం మొదలు పెట్టాలి అని అంటే మరి వీధి పోరాటాలకు ఏమైనా సిద్ధం అవుతుంది? అదే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ ఎన్నికలు నిర్వహించిన తీరు, పంచాయతీరాజు, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్, తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు, కుప్పం మున్సిపల్ ఎన్నికలు, ఇటువంటి ఎన్నికలు నిర్వహించిన తీరు చూస్తే ప్రభుత్వ వైఖరి ఏంటి అనేది చాలా స్పష్టంగానే మనకు అర్థమవుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఎక్కడ ఏ సస్పెషల్ ప్రదర్శించకుండానే మేము ఈ విధానాన్ని అవలంబించే మేము ఎన్నికలని నిర్వహిస్తాము అని చెప్పని చాలా సూటిగా స్పష్టంగా వాళ్ళు జో జీత వహి సికిందర్, గెలిచామా లేదా, ఎలా గెలిచామనేది అప్రస్తుతం, అదే విధానాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. రేపు అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే విధంగా సమాయత్తం అవుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. నిన్న ఆయన ఇంకొక మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జన్మభూమి కమిటీల కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, వాలంటీర్ల కారణంగా ఇప్పటి వరకు మనం అన్ని ఎన్నికల్లో నెగ్గుతూ వచ్చాం, రేపు ఎన్నికల్లో కూడా నెగ్గించే బాధ్యత మీదే అని చెప్పని. ఇప్పటి వరకు నా వల్ల మీరందరు నెగ్గారని చెప్పని ఎమ్మెల్యేలకి చెప్తా వచ్చారు, నేను బటన్ నొక్కటం వల్ల మీకు అవకాశాలు దక్కపోతున్నాయి అని చెప్పని చెప్తా వచ్చారు. వై నాట్ 175 అని చెప్పారు. ఇప్పుడు వాలంటీర్లు గెలిపించాలి అంటున్నారు. అదే సందర్భంలో జన్మభూమి కమిటీలకి ఈ వాలంటీర్లకి మధ్య పోలిక తీసుకొచ్చి జన్మభూమి కమిటీలని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను కూడా అంటే నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కొంచెం ప్రజల మనసుల్లో కూడా 2019 ఓటమికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి జన్మభూమి కమిటీలే కారణము అని చెప్పని ఒక నింద కమిటీల మీద ప్రతిపక్షాలు మోపితే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దాన్ని ఆమోదిస్తూ ప్రచారం చేశారు. అంటే ఓటమికి ఎవరో ఒకళ్ళని బాధ్యులు చేయాలి కాబట్టి మాది బాధ్యత, మేము ప్రజలకు అందుబాటులో ఉండలేకో, ప్రజలకు మెరుగైన సేవలు చేయలేకో ఓడిపోయాము, లేదు ప్రతిపక్షాలు చేస్తున్న వ్యూహాత్మక విష ప్రచారాన్ని కౌంటర్ చేయలేక ఓడిపోయామని చెప్పని అడ్మిట్ కాక తమ పార్టీ ద్వారా తమ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా తమ పార్టీకి అంటే తమ పార్టీ విధానాలని ప్రజలకు చేరువ చేసిన కమిటీల మీద ఒక దుష్ప్రచారం చేశారు. ఇక్కడ అసలు జన్మభూమి కమిటీ స్ట్రక్చర్ గురించి మొట్టమొదట మాట్లాడుకోవాలి మనం. ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్, ఆ గ్రామంలో జరిగే గ్రామ సభకి ఎవరైతే అధ్యక్షత వహిస్తారో, ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆ గ్రామ పర్యటనకు వచ్చినా ఆ గ్రామ సభకు అధ్యక్షత వహించే అధికారం ఆ గ్రామ సర్పంచ్కి ఉంటుంది. ఆ గ్రామ సర్పంచే జన్మభూమి కమిటీకి కూడా చైర్మన్. ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ జన్మభూమి కమిటీ కన్వీనర్. ఆ గ్రామ ఎంపీటీసీ మెంబరు వన్ ఆఫ్ ది మెంబర్. ఇద్దరు డ్వాక్రా నుంచి, అది ఎస్సీల నుంచి మహిళలు ఉంటారు. సోషల్ యాక్టివిస్ట్గా ఒక్క వ్యక్తి బయట వ్యక్తి ఉంటాడు. అంటే ఇక్కడ ఆ గ్రామానికి సంబంధించిన కీలక ప్రజాప్రతినిధులు సర్పంచ్, ఎంపీటీసీ మెంబర్, వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయ్యి ఉంటారా? ఆ గ్రామంలో ఎవరైనా నెగ్గుండొచ్చు. అదే సందర్భంలో పంచాయతీ సెక్రటరీ, అతను అధికారి, ప్రభుత్వ అధికారి. మరి
పూర్తి రాజకీయ పక్షపాత ధోరణితో జన్మభూమి కమిటీలు ప్రదర్శించినవి ప్రవర్తించినవి అని అంటే అధికారులు ఉన్నారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, డోక్రా నుంచి ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇవాళ అక్కడ ఏదైనా మెజారిటీ ఒపీనియన్ కోసం ఈ ముగ్గురు అంటే అనధికార సభ్యులు, డోక్రా మహిళలు, ఈ సోషల్ యాక్టివిస్టు, వీళ్ళిద్దరూ సర్పంచ్ని, ఎంపీటీసీని, పంచాయతీ సెక్రటరీని తోసేసి వీళ్ళు అధికారం చెలాయించగలిగే సామర్థ్యం గ్రామాల్లో ఉంటుందా? ఇవాళ వీళ్ళతో కాన్స్టిట్యూట్ అయినాయి జన్మభూమి కమిటీలు. ఇటువంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ వాలంటీర్లతో పోల్చుతూ ఉన్నారు. మీకు ప్రతి సంక్రాంతి టైంలో జనవరి నెలలో ఆ 5 సంవత్సరాలు జన్మభూమి గ్రామ సభలు జరిగాయి. ఆ గ్రామ సభకు అధ్యక్షత వహించేది కూడా ఈ ఇద్దరే, పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ మెంబర్ అయి ఉంటారు, కీలక సభ్యులు. సర్పంచ్ ఆధ్వర్యంలోనే అధ్యక్షత వహిస్తారు. అటువంటి సందర్భంలో అటువంటి ఒక రకమైన అధికారిక కమిటీ అది. ఆ గ్రామస్తులు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారి ఆధ్వర్యంలో కమిటీ రన్ అయింది. వాలంటీర్లు ఎవరు? మీరు విజయసాయిరెడ్డి గారి గురించి మనం పదే పదే ప్రస్తావించుకుంటూ ఉంటాం. ఏది 90% మంది మన పార్టీ వాళ్ళే అని చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారే ధృవీకరిస్తున్నారు కదా, మన పార్టీ అభిమానులే, మనకి అనుకూలంగా పనిచేసే వాళ్ళే 2,60,000 మంది సైన్యం అని చెప్పని ఆయనే పదే పదే ధృవీకరిస్తున్నారు కదా. జన్మభూమి కమిటీలకి ₹1 ప్రభుత్వం నుంచి ఏదైనా గౌరవ వేతనాలు కానీ, కనీసం కాఫీ ఖర్చులు కానీ ఇచ్చారా వాళ్ళకి? కానీ వీళ్ళ పేరిట పెట్టిన ఖర్చు ఎంత ఈ 5 సంవత్సరాలుగా? 2,60,000 మంది వాలంటీర్లు, ఒక్కొక్కరికి నెలకి ₹5,000 జీతం, అంటే ₹130 కోట్ల ఒక నెలకి. సంవత్సరానికి ₹1,560 కోట్ల వేతనాలు. ఇవి కాకుండా ఒక్కొక్కరికి నెలకి ₹200 సాక్షి పత్రిక కొనుక్కోవడానికి గ్రాంట్ ఇస్తున్నారు. అంటే 2,60,000 ఇంటూ 200 ₹5,20,00,000. సంవత్సరానికి 62,40,00,000. అదొక 1,560, ఇదొక 62 కోట్లు, 1,624 కోట్లు. ఇది కాకుండా ఈ వాలంటీర్లని మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఇంకొక ఏజెన్సీని హైదరాబాద్లో అపాయింట్ చేశారు. వాళ్ళకి ₹68 కోట్ల సంవత్సరానికి పే చేస్తున్నారు. అంటే 1,624, ఇదొక 68, 1,692 కోట్లు ఇక్కడికి. ఇది కాకుండా ప్రతి సంవత్సరం వీళ్ళ కోసం అని చెప్పని వాలంటీర్ రత్న, వాలంటీర్ వజ్ర, వాలంటీర్ మిత్ర అని చెప్పని 3 కేటగిరీల్లో క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దానికోసం గత సంవత్సరం వరకు 240 కోట్లు, ఈ సంవత్సరం ₹380 కోట్ల ఖర్చు పెట్టారు. ₹382 కోట్ల నిన్నే నగదు పంపిణీ చేశారు. అంటే ఆన్ అండ్ యావరేజీ 1,900 కోట్ల పైగా ఈ రూపంగా 1,950 కోట్ల వరకు ఈ రూపంగా ప్రభుత్వం ఆ వ్యవస్థ మీద ఖర్చు పెట్టింది. ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో 9,750 కోట్ల రూపాయలు ఆ వ్యవస్థ మీద పెట్టిన ఖర్చు. జన్మభూమి కమిటీ కోసం ₹975 కూడా ఖర్చు పెట్టలేదే. ఈ వ్యవస్థ పేరిట 9,750 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. పైగా వీళ్ళు మా పార్టీ కార్యకర్తలే అని చెప్పని బాహాటంగా ముఖ్యమంత్రి అడ్మిట్ అవుతా ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో పైగా నేను ఇందాక ప్రస్తావించినట్టుగా జన్మభూమి కమిటీలో పార్టీలకు అతీతంగా ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా అతని అధ్యక్షతన కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. ఇవాళ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నేపథ్యం మనకందరికీ తెలుసు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బాయ్కాట్ చేసింది. ఆ నేపథ్యంలో ఎంపీటీసీ, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ మొత్తం కూడా ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా ఇవాళ వాళ్ళకున్న ప్రాధాన్యత ఏంటి? వాలంటీరు సర్పంచ్ని గుర్తిస్తున్నాడా, గౌరవిస్తున్నాడా? ఆ పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆ పార్టీలో గౌరవం లేదు, గుర్తింపు లేదు. సంక్షేమ పథకాల లబ్ధారుల ఎంపికలోనూ వాళ్ళకి ప్రాధాన్యత లేదు. కనీసం గ్రామ సచివాలయంలో వాళ్ళు అడుగు పెడితే ఒక కుర్చీ లేదు వాళ్ళు కూర్చోడానికి, దిక్కు లేదు. ఇటువంటి పరిస్థితి స్థానిక ప్రభుత్వాలది. ప్రజలు ఎన్నుకున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా అక్కడ ప్రాధాన్యత లేదు. ఎవరికైనా అక్కడ ప్రాధాన్యత అంటే ముఖ్యమంత్రి నేను డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల లబ్ధారులకి సంక్షేమ పథకాలు పంపిణీ చేస్తున్నా, వాలంటీరు సంక్షేమ పథకాల లబ్ధాలను ఎంపిక చేస్తున్నాడు. ఇవాళ ప్రజలు నాకు మధ్యలో వాలంటీర్ ఉంటే చాలు, బ్రిడ్జింగ్ లాగా. మిగిలిన ఏ వ్యవస్థ ఇర్రెలవెంట్, వీళ్ళకి ప్రాధాన్యత లేదు, వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం లేదు, గౌరవించాల్సిన అవసరం లేదని చెప్పిన ముఖ్యమంత్రి అటువంటి వైఖరి తీసుకొని
ఇవాళ పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని వాలంటీర్ ద్వారానే నిర్వహించాలని చెప్పిన ప్రయత్నం చేస్తా మళ్ళీ బాహాటంగా వాళ్ళు మా పార్టీ ప్రజాప్రతినిధులు అని చెప్పని మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మా అభిమానులు అని చెప్పని బాహాటంగా ప్రకటన చేసుకుంటా ఉన్నారు. అంటే ఇవాళ మీ పార్టీ కార్యకర్తలకి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెడతారా? నిన్న ప్రభుత్వం గౌరవ హైకోర్టు ప్రభుత్వ ప్రకటనల పేరిట ఇవాళ ప్రభుత్వానికి జగతి పబ్లికేషన్స్కి ఇందిరా టెలివిజన్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో పరిమితి మించి పరిధి దాటి ప్రకటనలు ఇచ్చారు, అది కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని అతిక్రమించి ప్రకటనలు ఇచ్చారు అని చెప్పని మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ ఎలివేషన్ కోసం 4,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్టుగా చెన్నుపాటి సింగయ్య గారు గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆధారాలతో కూడిన కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దశాబ్దాల క్రితం నుంచి నిర్మాణం చేస్తున్న ప్రభుత్వ భవనాల మొత్తానికి వాళ్ళ పార్టీ రంగులు వేయడానికి మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ రంగులు మార్చడానికి ఒక 2.5-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార ఆర్భాటం కోసం, తర్వాత ఇప్పుడు భూరక్షా పథకం అని చెప్పని ల్యాండ్ సర్వే కోసం అని చెప్పని ఆ సర్వే హద్దురాల మీద ఆయన పేరు ఆయన బొమ్మల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారు. మరీ ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ సర్వే రికార్డులు బ్రిటిష్ కాలం నుంచి సర్వే రికార్డులు ఉన్నాయి. ఎంతమంది పరిపాలకులు ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికి? ఇదైనా కరెన్సీ నోట్ల మీద ముద్రించుకునే జాతిపిత లాగేవాళ్ళ ప్రతి అధికారిక ధృవీకరణ పత్రం మీద ఈయన బొమ్మ ఏంటి? ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేస్తా ముఖ్యమంత్రి గారు ఇంత ప్రచార ఆర్భాటంతో వ్యవహరిస్తా ఇవాళ బాహాటంగా ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని తన పార్టీ కార్యకర్తల పేరిట ఈ రకంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఈ రకంగా వాళ్ళని ఒక ప్రైవేట్ ఆర్మీలాగా వాడుకుంటా ఉన్నారు. ఎన్నికల వ్యవస్థని తనకు అనుకూలంగా పోలరైజేషన్ చేయడం కోసం, సమాజం మీద ఒక సర్వైలెన్స్ కోసం వాళ్ళని వాడుకుంటా ఉన్నారు. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఆ 50 ఏళ్లలో ప్రజల మనోభావాలు ఏంటి, వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు, అసలు వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఏంటి, సంక్షేమ పథకాల పంపిణీ ఆయా కుటుంబాల్లో ఎవరికి ఏ స్థాయిలో అందుతూ ఉంది, వాళ్ళు ఈ మిగిలిన రాజకీయ పక్షాలతో ఎవరితో అటాచ్డ్గా ఉంటున్నారా అని చెప్పని ఇవాళ ప్రతి 50 ఏళ్ళకి ఒక వీళ్ళని సర్వేలెన్స్ కోసం పెట్టి ప్రతి కుటుంబ డేటా ఇవాళ ప్రభుత్వం సేకరించి ఆ డేటాని ఇవాళ ఎవరు మానిటర్ చేస్తున్నారు, ఎవరికి ఆ డేటా అందింది? ప్రభుత్వ ఐటీ సలహాదారుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అతను ఇవాళ ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ కూడా యూనికాన్ కన్సల్టెన్సీ పేరిట ఆయనే మానిటర్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి ఐటీ సలహాదారుడు ఆయనే, ఆయన ఆధ్వర్యంలో ఉన్న రామ్ ఇన్ఫో, యూనికాన్ కన్సల్టెన్సీయే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన మానిటరింగ్, ట్రైనింగ్ వాళ్ళే చూస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్యాలయాలు రిజిస్టర్ అయ్యి ఉన్న కాజాగూడ ఫ్లాట్లోనే ఇవాళ ప్రభుత్వానికి బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఒప్పందం చేసుకున్న అదాన్ డిస్టిలరీ కూడా అదే అడ్రస్లో రిజిస్టర్ అయ్యి ఉందంట. అంటే ఈ అదాన్ డిస్టిలరీ ఇది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే 2019 నవంబర్ నెలలో ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ అనౌన్స్ అయితే డిసెంబర్లో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది. అంటే ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ అనౌన్స్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీ. ఆ కంపెనీకి సొంత డిస్టిలరీ కూడా లేదు, కానీ 2-3 సంవత్సరాలుగా 2.5-3 వేల కోట్ల రూపాయల మద్యం సరఫరా ఒప్పందం బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ వనరుల్ని ఇంత ఆయాచితంగా తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెడుతున్న బాహటంగా దృశ్యం కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారతాయి. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గానే వాలంటీర్లు మా సైన్యం క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు, దాడిశెట్టి రాజా గారు, విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తులు చాలా సందర్భాల్లో ఇప్పటికీ వీళ్ళు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులే, స్థానిక నాయకులు ఎవరి పేరు సజెస్ట్ చేస్తే వాళ్ళని అపాయింట్ చేసుకున్నామని చెప్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అసలు ప్రతిపక్షాలకి సస్పెషల్ ఎందుకు? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పుడు కొత్తగా వాలంటీర్లను ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? మేము వాలంటీర్స్కి వ్యతిరేకం కాదు అంటే వాలంటీర్లు రేపు ఎన్నికల్లో వ్యతిరేకంగా చేస్తారనే ఒక భయానికి అట్లా చెప్తున్నారా? ఇవాళ ఒకటి వాస్తవం, 600 వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి చేత నియమించబడి ఆయన కోసం పనిచేస్తున్న వ్యవస్థ ఎంత వాళ్ళ పట్ల మెత్తటి స్వరంతో ప్రస్తావించినా మేము మీకు వ్యతిరేకం కాదు అని చెప్పని సంజాషులు ఇచ్చుకునే ప్రయత్నం చేసినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చెప్పని ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీకో జనసేనకో వేయడం జరగదు. వీళ్ళకి అనుకూలంగా రాజకీయపరమైన కార్యక్రమాలు ఏదైనా అక్కడ నిర్వహిస్తుంటే
ఆటంకాలు సృష్టించే ప్రయత్నమే వాళ్ళు చేస్తారు. అటువంటి కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలని ప్రభుత్వ ధనంతో పోషించడమే తప్పైతే వాళ్ళ పట్ల సానుకూల దృక్పథం ప్రదర్శించాల్సిన అవసరం ఏంటి? నిజంగానే రేపు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి, దీనికి ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు ఈ వీళ్ళని కాదు, వైసీపీ కార్యకర్తలను కాదు కొనసాగించడానికి, వాళ్ళని ఎందుకు కొనసాగించాలి? మీరు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియామకం చేయబడిన డ్వాక్రా యానిమేటర్లను కూడా మార్చేశారు. అటువంటి సందర్భంలో ఇవాళ వైసీపీ ద్వారా నియామకం చేయబడి వైసీపీ కోసం పనిచేస్తూ వైసీపీ అధ్యక్షుడే నా సైన్యం అని చెప్పని ప్రకటించుకుంటున్న వాలంటీర్లని రేపు మేము కొనసాగిస్తాము, మీకు మేము వ్యతిరేకం కాదు, మేము మీ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని చెప్పని వాళ్ళకెందుకు సందేశాలు ఇచ్చుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు? అవసరమేముంది? వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకంగానే పనిచేస్తారు. వాళ్ళని ఎదుర్కొనే కౌంటర్ స్ట్రాటజీ పార్టీ తరఫున అమలుపరచుకోండి. వాళ్ళు మొత్తం కలిపితే గ్రామానికి 10 మంది, ఒక 2000 జనాభా ఉండే మైనర్ పంచాయతీకి 10 మంది ఉంటారు. ఆ 10 మందికి కౌంటర్ స్ట్రాటజీ రచించగలిగే, ప్రదర్శించగలిగే క్యాడర్ మీ దగ్గర లేదా? వాళ్ళని ఢీకొనలేరా? వాళ్ళు ఏమైనా వీధి పోరాటాలకు వస్తారా? ఇవాళ ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటా వాళ్ళు వీధి పోరాటాలకే సిద్ధపడితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురండి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఎలక్షన్ విధుల్లో పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పి ఆదేశాలు మరి చేతులు మడవండి, షర్ట్ చేతులు మడిచి యుద్ధానికి సిద్ధం అని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బాహాటంగా వీధి పోరాటాలకు సిద్ధంగామని చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వీధి పోరాటాలకి సిద్ధపడితే 10 మంది వాలంటీర్లని కౌంటర్ చేయగలిగే సామర్థ్యం ప్రతిపక్ష పార్టీలకు లేదా? ఇవాళ వాళ్ళు తప్పులు చేస్తానికి సిద్ధపడినప్పుడు ఆ తప్పును ఎక్స్పోజ్ చేయండి. వాళ్ళు చేసే తప్పులని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని 100% జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, ఆయన అభిమానులు, ఆయన చేత నియామకం చేపట్టబడిన వాళ్ళని మీరు ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మెత్తటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు కాబట్టి ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఓట్ల తొలగింపు చేర్పులో పాల్గొనొద్దు అని చెప్పని ఆదేశించినా కూడా ఇవాళ బిఎల్ఓల చేత ఇన్ని ఉల్లంఘనలు ఓట్ల చేర్పుల దగ్గర తొలగింపుల దగ్గర జరిగినాయి అని అంటే వాలంటీర్ల ప్రమేయంతో జరిగింది. ఇటువంటి నేపథ్యంలో వాలంటీర్లని ప్యాంపర్ చేసే విషయాలు మానేయండి. అవసరం లేని మీ డిగ్నిటీని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. ఖచ్చితంగా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులుగానే చూడండి తప్ప వాళ్ళని ప్యాంపర్ చేస్తే వాళ్ళకి సానుకూలంగా మాట్లాడితే వాళ్ళు ఏదో రేపటి రోజున వాళ్ళ పనులు వాళ్ళ విధుల్లో న్యూట్రల్గా మారతారని చెప్పనే ఆశ ఆలోచన ఏదైనా ఉంటే అది ఇప్పుడే మార్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మీకు అనుకూలంగా ఉండరు. వాళ్ళు అవుట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.